మ్యామ్ బాధ్యతాయుతమైన స్వేచ్ఛ అంటే ఏంటి మ్యామ్? స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. ఎవరికి తగినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడాన్ని ఓకే. స్వేచ్ఛ హ్మ్. అంటారు. కానీ నిజంగా ఆలోచిస్తే మనిషికి స్వేచ్ఛ ఉందా అండి? ఓకే. లేదు. హ్మ్. కొంతవరకే ఉంది. ఓకే. ఇప్పుడు ఎలా అంటే నేను మేనేజ్మెంట్ స్టూడెంట్‌గా, మేనేజ్మెంట్ ట్రైనర్‌గా కూడా చెప్తూ ఉంటాను. నీ స్వతంత్రం ఎంతవరకు? రోడ్డు మీదకి నువ్వు ఒక వెహికల్ తీసుకొని బయటికెళ్ళినప్పుడు, నీకు వేరే వాళ్ళకి అడ్డం రానంత వరకే నీ స్వతంత్రం. అవును. నువ్వు లెఫ్ట్ సైడ్ ఎళ్ళగలవా? నువ్వు రైట్ సైడ్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ ఎళ్ళగలవా? వెళ్ళలేము. రాంగ్ సైడ్ రాగలవా? హుహు. లేకపోతే దగ్గరగా వెళ్ళి బ్రేక్ ఎయగలవా? ఇవన్నీ నీకున్న ఆంక్షలు ఓకే. కదా! హ్మ్. సో, స్వతంత్రం అంటే అడవి మనిషికిను ఎక్కడ ఎటువంటి సమాజంలో కాకుండా ఎక్కడో ఉన్న మనిషికి తప్ప, హ్మ్. సివిలైజ్డ్ సొసైటీలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా కొన్ని నియమ నిబంధనలని ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండిపెండెన్స్ డే రాబోతోంది. రేపు ఆగస్ట్ 15థ్ మనం చేసుకుంటున్నాం. మన ఎప్పుడైతే మనం దాస్య శృంఖలాల నుంచి బయటపడాలి అని చెప్పేసి మన యోధులందరూ ఎవరైతే మహాత్మా గాంధీ గారు గాని, పెద్ద పెద్ద వాళ్ళు గోఖలే గాని వీళ్ళందరూ ఇంతమంది ఒక్కళ్ళ వల్ల అయినది కాదు. ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి భారతదేశాన్ని ఫ్రీ చేశారు. అవును. స్వతంత్రం తెచ్చుకున్నాం మనం. దాని ముందర పాటలు వింటున్న దేశభక్తి గీతాలు, లలిత సంగీతాల్లో గాని, సినిమాల్లో గాని 'శ్రీశ్రీ' వారు వీరు అద్భుతమైన ఇప్పటికీ మనకి రోమాంచితం అవుతుంది అవును. శరీరం.